10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని పీజీఆర్ నగర్లో ఇంటింటి ప్రచారం చేశారు. కేసీఆర్ బాకీ కార్డుని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. సెగ్మెంట్లో వరద సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు వివేక్. నగర్ కాలనీలో ఒక 20 రోజుల క్రితము మేము మార్నింగ్ వాక్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా సరిగా డ్రైన్ లేదు, రోడ్స్ లేవు, కమ్యూనిటీ హాల్ లేదు, ఇక్కడ ఒక కల్వర్ట్ అవసరం అని చెప్పి కమిటీ మెంబర్స్ అందరూ కూడా కోరడం జరిగింది. వారి రిక్వెస్ట్ ప్రకారంగా ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది 150,50,00,000కు. 20 లక్షలతోని కమ్యూనిటీ హాల్ శాంక్షన్ అయింది. రోడ్ కోసం కూడా 23 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మెట్ల కోసము 13 లక్షలు. అంటే ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ అయినాయి. త్వరలోనే పనులు పూర్తిగా అయిపోతాయి. ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఏ ఒక్క పని చేయలేదు. కాంగ్రెస్ మొన్న నాయకులు వచ్చిన తర్వాత మాకు 2 నెలల్లోనే ఇన్ని పనులు అయినాయి అని చెప్పి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కంకణం కట్టుకోవడం జరిగింది. సో ఈ ఎలక్షన్ వచ్చే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ 1-sided ఎలక్షన్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. కేటీఆర్ చెప్తున్నాడు బాకీ కార్డు, అరే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి. అయితే నేను ఒక బాకీ కార్డు చేసిన, ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి కేటీఆర్ని అడిగే అవసరం ఉన్నది. ఎందుకంటే వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు. ఏ ఒక్క రోడ్డు, ఒక నాలి, ఒక డ్రైనేజ్, సివరేజ్ పైప్ లైన్ ఇక్కడ ఈ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఏపీయలేదు. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నది, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అవన్నీ చూసుకుంటే బాకీ కార్డులో నిజంగానే ప్రజలందరూ కూడా కేటీఆర్ని నిలదీస్తున్నారు. ఏమైనా ఈ అన్ని హామీలు నువ్వు ఇప్పుడెందుకు కాంగ్రెస్కి 2 సంవత్సరాలు అడుగుతున్నావు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా కేటీఆర్ని అడుగుతున్నారు. మేము ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నాము. ఈ 3 సంవత్సరాలలో మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించి పనులన్నీ కూడా పూర్తి చేస్తాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసీలో ఒక రోల్ మోడల్ నియోజకవర్గం చేసి ఇతర చోట్ల కూడా ఇతర నియోజకవర్గాలు కూడా మంచిగా చేస్తామని చెప్పి ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం.